దేశంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న నూనె గింజల పంటల్లో ముఖ్యమైనది వేరుశనగ. దీని విస్తీర్ణం, వినియోగం అధికంగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ఉత్పాదకత లేకపోవడానికి గల కారణం మేలైన యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం. సాధారణంగా వేరుశనగలో హెక్టార్ కి 12 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు పాటించడం వల్ల 20 క్వింటాల వరకు దిగుబడి సాధించే అవకాశం ఉంది. కాబట్టి వేరుశనగ పంటను సాగు చేసే ప్రాంతాన్ని బట్టి, రకాల ఎంపిక బట్టి, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం, ఎరువుల ఎంపిక, సాగునీటి యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యలు సక్రమంగా పాటిస్తే వేరుశనగలో ఆశించిన దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే వేరుశనగను ఇంగ్లీష్ లో గ్రౌండ్ నట్ అని పిలుస్తారు. భారతదేశంలో ఈ పంటను ఖరీఫ్, రబీ 2 సీజన్లలో సాగు చేస్తున్నారు. నీటి వసతి గల ప్రాంతాలలో వేసవి కాలంలో జనవరి నుండి మార్చి మధ్యలో స్వల్పకాలిక రకాలను సాగు చేయవచ్చు. దేశంలో వర్షాకాలంలో ఖరీఫ్ సీజన్ లో 80% పంట సాగు చేయడం జరుగుతుంది. అందులో 90% పంటను కేవలం వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులు జూలై నెల వరకు వేరుశనగ విత్తనాలు వేసుకోవచ్చు. ఒకవేళ వర్షాలు ఆలస్యంగా కురిస్తే ఆగస్టు 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. వేరుశనగ విత్తనాలు వేసింది మొదలు పంట నూర్పిడి చేసే వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితేనే నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. సో మీరు కూడా ఈ వేరుశనగ పంటను సాగు చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వేరుశనగ పంటను ఎలా సాగు చేయాలి? అనుకూలమైన నేలలు ఏంటి? విత్తనాల ఎంపిక మరియు విత్తన శుద్ధి, కలుపు మరియు నీటి యాజమాన్యం, ఎరువులు మరియు సస్యరక్షణ, అసలు ఈ వేరుశనగ కాయలను నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఇప్పుడు వేరుశనగ పంట సాగుకు అనుకూలమైన నేలల గురించి తెలుసుకుందాం. వేరుశనగ పంటను అన్ని రకాల నేలల్లో సాగు చేస్తున్నప్పటికీ తేలికపాటి ఇసుకతో కూడిన ఎర్ర గరప నేలలు చక్కగా అనుకూలంగా ఉంటాయి. వేరుశనగ పంట సాగుకు భూమి ఒద్దుతని సూచిక అంటే భూమి pH విలువ 6.0 నుంచి 7.5 మధ్య ఉండి మురుగునీటి పారుదల వసతి కలిగిన నేలలు వేరుశనగ సాగుకు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. బంకమట్టి నేలలు, నీరు ఎక్కువ నిల్వ ఉండే నేలలు ఈ పంటకు అంత మంచిది కాదు. ఇప్పుడు వేరుశనగ పంట సాగుకు విత్తనాల ఎంపిక గురించి తెలుసుకుందాం. ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న మేలైన రకాలను ఎంపిక చేసుకోవడం మంచిది. రబీలో నీటి వసతితో కదిరి 6, కదిరి 9, TAG 24, ICGS 91144, ధరణి, అనంత, హరితాంధ్ర మరియు నారాయణ వంటి వేరుశనగ రకాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఇప్పుడు వేరుశనగ పంట సాగుకు విత్తనాల మోతాదు గురించి తెలుసుకుందాం. లావు గింజ రకాలు అయితే ఎకరానికి 60 కిలోలు, మధ్యస్థ గింజ రకాలు అయితే 50 కిలోల చొప్పున విత్తనాలు అవసరమవుతాయి. అలాగే గింజ బరువు, విత్తే సమయాన్ని బట్టి విత్తనం మోతాదు మారుతుంది. రబీలో ఎకరానికి 60 నుంచి 80 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఇప్పుడు వేరుశనగ పంటలో విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. వేరుశనగ పంటలో వివిధ రకాల చీడపీడలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే విత్తన శుద్ధి తప్పనిసరి. విత్తే ముందు విత్తన శుద్ధికి కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బండిజం లేదా 4 గ్రాముల మ్యాంకోజబ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తేలికపాటి నేలల్లో వేరు పురుగు సమస్య కూడా గమనించవచ్చు. అలాంటి ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.6 మిల్లీలీటర్ల క్లోరోఫైరిఫాస్ మరియు కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో 1 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ 600 SS ను 7 మిల్లీలీటర్లు నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించాలి. కొత్తగా వేరుశనగ సాగు చేసే ప్రాంతాలలో ఎకరానికి సరిపడా విత్తనాలను తీసుకుని 1 కిలో విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ ని పట్టించాలి. వేరు కుళ్ళు, మొదలు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడేతో విత్తన శుద్ధి చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా పురుగు మందును కలపాలి. ఆ తర్వాత విత్తనాలను ఆరబెట్టి శిలీంద్ర నాశక మందుల్ని పట్టించాలి. ఇప్పుడు వేరుశనగ పంట సాగులో విత్తే దూరం గురించి తెలుసుకుందాం. విత్తనాల్ని గొర్రుతో లేదా నాగలిసాలలో వేసుకోవాలి. ఆ సమయంలో భూమిలో తగినంత తేమ ఉండాలి. విత్తనాల్ని విత్తుకునేటప్పుడు 5 సెంటీమీటర్ల లోతు మించకుండా వేసుకోవాలి. సో K6, నారాయణి, ధరణి వంటి గుత్తి రకాలు వేసుకునేవారు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి. ICGS 91144 వంటి తీగ జాతి మరియు పెద్ద గుత్తి రకాలు వేసుకునేవారు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనంత గొర్రు, దీన్నే అనంత ఆటోమేటిక్
గొర్రు అని కూడా పిలుస్తారు. బాగా దుక్కి దున్నిన పొలంలో ఈ గొర్రు ద్వారా ఒకేసారి 8 వరుసల్లో వేరుశనగ విత్తనాలు వేయవచ్చు. సాలుల వెడల్పు 30 సెంటీమీటర్లు, గింజకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా ఈ గొర్రుతో విత్తనం వేయవచ్చు. దీని ప్రకారం 1 ఎకరానికి 60 కిలోల విత్తనం సరిపోతుంది. సాలుకు మధ్య దూరం ఎక్కువ ఉండడం వలన మధ్యలో కలుపు తీయడానికి కూడా అంతర్కృషి పరికరాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు వేరుశనగ పంటలో కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అంతర కృషితో కలుపు కొంతవరకు నివారించవచ్చు. పంట విత్తిన 48 గంటల్లోపు 1 ఎకరానికి 200 లీటర్ల నీటికి 1 లీటర్ పెండిమెథిలిన్ లేదా అల్లాక్లోర్ కలిపి పిచికారీ చేసినట్లయితే సుమారుగా 20 నుంచి 25 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవచ్చు. విత్తిన 20 నుంచి 25 రోజులకు వెడల్పాటి ఆకుల కలుపు ఉన్నట్లయితే ఇమాజీ మ్యాక్స్ 35% ప్లస్ ఇమాజీ తాఫిర్ 35%, WG కలుపు మందులు 40 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి అన్ని కలుపు మొక్కలను నివారించవచ్చు. ఇప్పుడు వేరుశనగ పంట సాగులో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వేరుశనగలో ఎరువుల యాజమాన్యం భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ఆఖరి దుక్కులో ఎకరానికి 4 టన్నులు బాగా కుళ్ళిన పశువుల ఎరువు, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 18 కిలోల యూరియా, 34 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. పూత దశలో లేదా కలుపు తీసే ముందు ఎకరానికి 200 కిలోల జిప్సం వేసుకుంటే కాయల సైజు బాగుండి నాణ్యమైన గింజలు వస్తాయి. ఇప్పుడు వేరుశనగ పంట సాగులో నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. రబీ వేరుశనగలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఊడదిగే దశ నుండి కాయ అభివృద్ధి చెందే దశ వరకు నీటి ఎద్దడి మరియు బెట్ట పరిస్థితులు లేకుండా రబీ వేరుశనగలో జాగ్రత్తలు తీసుకోవాలి. తేలిక నేలలో 6 నుంచి 8 తడులు ఇవ్వవలసి ఉంటుంది. విత్తే ముందు నేల బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. రెండవ తడిని విత్తిన తర్వాత మొలక వచ్చిన 20 నుంచి 25 రోజులకు పూర్తిగా ఒకేసారి పూత వచ్చేటందుకు ఇవ్వాలి. తర్వాత తడులు నేల లక్షణం, బంకమట్టి శాతంను అనుసరించి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. చివరి తడి పంట కోతకు 4 నుంచి 7 రోజుల మధ్య ఇవ్వాలి. పంటకు నీటిని డ్రిప్ పద్ధతి ద్వారా అందించినట్లయితే దాదాపు 25% నీరు ఆదా మరియు కలుపు సమస్య కొంతవరకు తగ్గి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేరుశనగ పంట సాగులో సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. ఈ పంటకు ఎక్కువగా వేరు పురుగు, ఆకుముడత పురుగు, పొగాకు లద్దె పురుగు, తామర పురుగు, పేనుబంక పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. వేరుశనగలో వేరు పురుగు, తల్లి పురుగులు వర్షాలు పడిన వెంటనే భూమి నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్న వేప, రాగి చెట్లను ఆశిస్తాయి. ఆడ పురుగులు భూమిలో గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు తెల్లగా ఉండి ఎరుపు తలను కలిగి బాగా ఎదిగిన పురుగులు సి ఆకారంలో ఉండి వేరుశనగ మొక్క వేర్లను ఆశిస్తాయి. వేరు పురుగు ఆశించిన మొక్కలు వాడిపోయి ఎండి చనిపోతాయి. మొక్కల్ని పీకితే సులువుగా ఊడి వస్తాయి. మొక్కలు గుంపులుగా చనిపోతాయి. సో లోతు దుక్కులు చేయడం వల్ల వేరు పురుగు కోసస్థ దశలు బయటపడి పక్షుల బారిన పడతాయి లేదా ఎండ వేడికి చనిపోతాయి. దీనికి నివారణగా 4-8-10G గుళికలు ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ఇక వేరుశనగ విత్తిన 15 రోజుల నుంచి ఆకు ముడత పురుగు ఆశిస్తుంది. తొలి దశలో ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. దీని నివారణకు 1 ఎకరానికి క్లోరోఫైరిఫాస్ 500 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు అమర్చి మగరెక్కల పురుగుల ఉనికిని, ఉధృతిని గమనించాలి. పొగాకు లద్దె పురుగు, దీని యొక్క తల్లి పురుగు లేత గోధుమ రంగులో ఆకుల పైన లేదా ఆకుల అడుగు భాగాన గుడ్లు పెడుతుంది. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకులపై పత్రహరితాన్ని గోకి తినేస్తాయి. ఎకరానికి 30 నుంచి 40 వరకు ఆవాలు లేదా పొద్దుతిరుగుడు విత్తుకోవాలి. తామర పురుగులు, ఇవి పంటను ఆశిస్తే ఆకుల అడుగు భాగాన గోధుమ, ఇనుము రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇది కాండం కుళ్ళు తెగుళ్లను వ్యాప్తి చేస్తాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 3 మిల్లీలీటర్లు మరియు వేప నూనె 1 లీటర్ 1 కిలో సబ్బు పొడి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక పురుగు యొక్క పిల్ల మరియు తల్లి పురుగులు మొక్క యొక్క లేత కొమ్మలు మరియు ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీలుస్తాయి. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా వేరుశనగ పంటలో చాలా రకాల తెగుళ్లు ఉంటాయి. తిక్కాకు మచ్చ తెగులు, మొదలు కుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు, మొవ్వ కుళ్ళు తెగులు, మొవ్వ కుళ్ళు కాండం తెగులు, వైరస్ తెగులు ఇలా. కాబట్టి వేరుశనగ పంట వేసుకునే వాళ్ళు వీటన్నిటిని గమనించి ఈ తెగులు రాకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పంట సాగులో కోత సమయం గురించి తెలుసుకుందాం. వేరుశనగ పంట కోత సమయాన్ని గమనించినట్లయితే ప్రధాన పొలంలో 70 నుండి 80% మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి కాయ డొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడు కోతకు సిద్ధంగా ఉందని గమనించాలి. పంట కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేకపోతే చెట్లు తొలగించినప్పుడు ఊడ తెగి కాయలు భూమిలోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేరుశనగ పంట సాగులో కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. కోసిన పంటను తగిన తేమ అంటే 9 నుండి 10% వచ్చే వరకు
మొక్క నుండి కాయలు వేరు చేయుటకు ముందు ఎండబెట్టాలి. ఇది 2 విధాలుగా చేయవచ్చు. కాయల పై భాగానికి వచ్చినట్లు వేరుశనగ మొక్కలను చిన్న చిన్న కుప్పలుగా వేయాలి, లేదా మొక్కలు కర్రలకు కట్టి కాయలు పక్కకు వచ్చేటట్లు చేసి ఎండబెట్టవచ్చు. కాయలను కదిలిస్తే గలగలమని శబ్దం వచ్చినప్పుడు కాయలు బాగా ఎండినట్లు అర్థం. కాయలు పూర్తిగా ఎండకు ముందే వర్షం వస్తే వర్షం ఆగిన తర్వాత కాయలు మరలా ఎండబెట్టాలి, లేదంటే శిలీంధ్రం త్వరగా ఆశిస్తుంది. రబీ సీజన్ లో వేరుశనగ కోత సమయంలో వాతావరణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కాయలు నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు. నీడలో ఆరబెట్టాలి, లేదా ఎండ తీవ్రత తక్కువగా ఉండే ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల తర్వాత ఆరబెట్టాలి. కాయలను ఎండబెట్టేటప్పుడు వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి. విత్తనం కోసం బాగా ముదిరిన కాయలు నిల్వ చేయాలి. అలాంటప్పుడు తర్వాత పంట వేసినప్పుడు అధిక మొలక శాతంను సాధించవచ్చు. వేరుశనగను నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ వేరుశనగ కాయలు లేదా వేరుశనగ గింజలను నిల్వ చేయడానికి శుభ్రమైన లోపల పాలిథిన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులలో కాయలతో పాటు వేపాకు గాని వేప గింజల పొడిని కానీ చల్లి నిల్వ ఉంచినప్పుడు పురుగుల ఉత్పత్తి తగ్గుతుంది. కాయలను నింపిన సంచులను గాలి వెలుతురు బాగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలి. సంచులను నేరుగా నేలపై పెట్టకుండా 1 అడుగు ఎత్తు చెక్క బలను పరిచి వాటి మీద మూటలను ఒక వరుసలో ఒకదానిపై ఒకటి 10 బస్తాల చొప్పున అమర్చాలి. వరుసకు మధ్య కొంచెం స్థలం వదలాలి. కాయలు ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కోల్పోకుండా ఉండాలంటే నిల్వ చేసే ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. గాలిలో తేమ 65 నుంచి 70% మధ్య ఉండాలి. దీనికంటే ఎక్కువగా ఉంటే శిలీంధ్రాలు అభివృద్ధి చెందుతాయి. కాయలను నెలకొకసారి పరిశీలించి పురుగు ఉధృతిని బట్టి క్రిమి సంహారక మందుల్లో ముఖ్యంగా మలాథిన్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి సంచులపై నిల్వ ఉంచే గదుల గోడలపై పిచికారీ చేసుకోవాలి. వేరుశనగ పంటలో రైతులు విత్తనాలు వేసింది మొదలు పంట నూర్పిడి వచ్చే వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మాత్రమే నాణ్యమైన అధిక దిగుబడులను సాధించగలం. సో చూసారు కదా, మీరు కూడా ఈ వేరుశనగ సాగును చేసి అధిక దిగుబడిని, అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారం మన ఫ్రీడమ్ యాప్ లో ఉంది. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో వాళ్ళు మీకు మెంటార్ గా వ్యవహరిస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియో కాల్ రూపంలో క్లియర్ గా గైడ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.